అధికార దర్పంతో టీడీపీ నాయకులు బరితెగించి వ్యవహరిస్తున్నారు. పోలీస్ స్టేషన్లోనే ఓ వ్యక్తిపై చెప్పుతో దాడి చేశారు టీడీపీ నాయకురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి. దాడి చేసిన టీడీపీ విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మిపై కేసు నమోదైంది. అనకాపల్లికి చెందిన కొత్తూరు నరేంద్రను చెప్పుతో కొట్టిన అనంతలక్ష్మిపై కేసు నమోదు చేసినందుకు గాజువాక్ సిఐ పార్థసారథిని బదిలీ చేస్తారని బెదిరింపులకు పాల్పడిందామె. బాధితుడు కొత్తూరు నరేంద్రను కొట్టినందుకు బిఎన్ఎస్ సెక్షన్ 115(2) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, అంటే వీళ్ళు ఏం చేసినా అడిగే వాళ్ళు లేరు, అడ్డుకునే పరిస్థితి లేదు అనేది ఖచ్చితంగా కనిపిస్తోంది. ఏంటి వీళ్ళ అహంకారానికి కారణం ఏంటి? చెప్పుతో దాడి చేయడం ఏంటి? మళ్ళీ ఆ కేసు నమోదు చేసిన సిఐని బదిలీ చేస్తానని బెదిరింపులు ఎలా చూడాలి? ఏంటి అప్డేట్స్? హరి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నేతలు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. అధికార మదంతో విర్రవీగుతున్నారు. అంతా తమ ఇష్టం వచ్చినట్లు చేస్తామంటూ తాము ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తామనే విధంగా వ్యవహరిస్తున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ఒక వ్యక్తి మీద విశాఖ జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి చెప్పుతో దాడి చేసిన సంఘటన కలకలం రేపుతుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. స్టేషన్కు వచ్చిన ఒక వ్యక్తిని చెప్పుతో కొట్టడం, ఎవరైనా తమకు న్యాయం జరగలేదంటే పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తారు. పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. అటువంటిది ఒక టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఏ విధంగా ఒక వ్యక్తి మీద చెప్పుతో దాడి చేస్తుందని కూడా అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ దెబ్బతిన్న వ్యక్తి బయటికి వెళ్ళిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా వెళ్ళడానికి వీలు లేదు, నువ్వు ఇక్కడే కూర్చో అనే విధంగా ఆ వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా అనంతలక్ష్మి వ్యవహరించారు. పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె ఏమాత్రం కూడా వెనక తగ్గలేదు. దాడి చేసే విధంగా మరొకసారి వ్యవహరించింది. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తుంది. అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేస్తాము, అంతా తాము చెప్పినట్లే జరుగుతుంది, తమకు అడ్డే లేదు అనే విధంగా వ్యవహరిస్తారా అంటూ కూడా విశాఖ నగరవాసుల నుండి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలనే డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఎవరైనా తమకు న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అటువంటి పోలీస్ స్టేషన్లోనే పోలీసుల ముందే ఒక వ్యక్తి మీద చెప్పుతో బహిరంగంగా దాడి చేశారంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి, నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయం అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు అనంతలక్ష్మి తీసుకోవాలని, వెంటనే ఆమెను పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ అయితే వినిపిస్తుంది. హరి, ఓకే నాయుడు.